జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. తన వాణిని బలంగా అసెంబ్లీలో వినిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. జగన్ సర్కార్ అరాచకాలు, అకృత్యాలు, అన్యాయాలు, అవినీతిపై బలంగా గొంతు వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీ లబ్ధి చేకూరడానికి తాను ఎంత మాత్రం తావివ్వనని ప్రతిజ్ఞ పూనారు. ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి జన సైనికులు ఎటువంటి పొరపచ్చాలు లేకుండా తెలుగుదేశంతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఆయన సైతం చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. యువగళ ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు సైతం హాజరయ్యారు. ఇక జనసేన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానం ఏది అన్న విషయంపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గాజువాక, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం, తిరుపతి, ఇలా చాలా ఆప్షన్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో అయితే చర్చ జరిగింది. అయితే జనసేనాని తాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జనసేన వర్గాలు చెప్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అక్కడైతే సామాజిక వర్గ సమీకరణాలతో పాటు పవన్ కు అభిమానుల సంఖ్య కూడా అధికంగా ఉందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారన్న అంచనాలకు బలం చేకూర్చే విధంగా ఆయన ఇటీవల 3 రోజుల పాటు కాకినాడలో బస చేసి సమీక్షలు నిర్వహించనున్నారు. బలం ఉన్న చోటే తాను పోటీ చేస్తానని, అలాగే పొత్తులో భాగంగా గెలుపు గ్యారంటీ ఉన్న సీట్లనే కోరుతానని పవన్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసింది. ఇక ఈ నేపథ్యంలోనే పలు సర్వేలు నిర్వహించిన అనంతరం వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక స్పష్టతకు వచ్చిన పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా క్యాడర్ను రెడీ చేస్తున్నారని పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. అన్నిటికంటే ముందు తాను పోటీ చేయబోయే స్థానం విషయంలో క్యాడర్కైతే ఒక స్పష్టత ఇవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు. కాకినాడ అయితే సామాజిక వర్గ మద్దతుతో పాటు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ను స్వీకరించినట్లు ఉంటుందని పవన్ భావిస్తున్నారని చెప్తున్నారు. కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నమ్మిన బంటుగా గుర్తింపు అయితే ఉంది. అంతేకాక ద్వారంపూడి గతంలో పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో, ఇంకా చెప్పాలంటే బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ కూడా చేశారు. అప్పట్లో వ్యూహాత్మక మౌనం పాటించిన పవన్ ఇప్పుడు ద్వారంపూడిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలైతే చెప్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ప్రత్యేకంగా కాకినాడలో మకాం వేసి పరిస్థితిని సమీక్షించి పార్టీని సమాయత్తం చేసి అక్కడి నుంచే పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ద్వారంపూడిని ఓడిస్తే జగన్ ను ఓడించినట్టేనని జనసేన వర్గాలైతే అంటున్నాయి. కాకినాడ సిటీ నుంచి పవన్ పోటీలోకి దిగితే మాత్రం జరిగేది అదేనని కూడా చెప్తున్నాయి.